నమ్మకమైన గొప్ప కనికరములు దయా దీర్ఘశాంతములు మా నిమిత్తమై నిందలు అవమానములు శ్రమలను భరించినటువంటి నీ మంచితనము, నీ విశ్వాసత, నీ యోగ్యత కలిగిస్తూ ఏ పాపం మెరుగని దేవుడు మా నిమిత్తం పాపముగా, శాపముగా, మరణముగా ప్రేదములో నీ వెళ్ళేటువంటి మార్గంలో మేము కూడా నడవని కోరుకొని క్రియాపూర్వకంగా మా జీవితాల్లో మమ్మల్ని నడిపిస్తున్నాను. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భూమి మీద మా యాత్ర జీవితాన్ని ఆయుష్ కలిగించడానికి కృపలో మమ్మల్ని సజీవం చేసి ఈ పాసనికి నడిపిస్తున్నాను. ప్రార్థన కొరకు ఇంకా కరెక్ట్ కావాల్సినటువంటి బిడ్డలు మీరే ప్రేరేపించి మెలకువ చేసి నడిపించవలసిందిగా గత రాత్రి అంతా కాదు నీ మేలన్నిటి కొరకై ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని ఈ మహిమ కొరకుగా దీవెనకరంగా మీరు చేయగలని పొందడం చేస్తూ మమ్మల్ని తగ్గించుకొచ్చు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ సాగిలపడుతుంది మా ప్రభువును రక్షక యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాడు సంఖ్య 500, పాత నంబర్ 494. మొదటి చరణము రెండవ చరణం, ఆ తర్వాత 4వ చరణం 1, 2, 4. నే యేసుని వెలుగులో నడుచు, యేసుని వెలుగులో నడచెదను, రాత్రింబగలయనతో నడచెదను, వెలుగు నడచెదను, వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు, నడచెదను ప్రభు యేసునితో, నడచెదను ప్రభు హస్తముతో, కాంతిలో నుండా జయంగంతుడు, యేసునే నే వెంబడింతును, నే యేసుని వెలుగులో నడచెదను, ఆడంబగు చీకటిలో భయపడను, ఆత్మతో పడుచు సాగిపోవుదును, యేసుడే నా ప్రియుడు, నడచెదను ప్రభు యేసునితో, నడచెదను ప్రభు హస్తముతో, కాంతిలో నుండా జయంగంతుడు, యేసునే నే వెంబడింతును.
నే యేసుని వెలుగులో నడచుదును, దిన సహాయమునే పొందెదను. సుఖ దుఃఖమైన మరణమైన యేసుడే నా యండ నుండును. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. శాంతిలో నుండగా జయంగంతును, యేసునే నే వెంబడించును. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఇదే కాలంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాము. మన యొక్క అనుదిన ప్రార్థన ఈ యొక్క సమయంలో మన పితలైనటువంటి వారికి, అపోస్తులైనటువంటి వారికి అనుగ్రహించుతూ వచ్చినటువంటి ఆయా స్వాస్థ్యాలు, ఆత్మలనే స్వాస్థ్యాలు దేవుని ప్రజలు కూడుకోవడానికి కొరకైనటువంటి భౌతికమైనటువంటి స్వాస్థ్యపు స్థలాలు ప్రభు తన కృప చేత అనుగ్రహించినటువంటి ఆయా స్థలాలు మనం చూస్తూ ఉంటాం. వాటిల్లో ఒకటి లుస్త్రా అనేటువంటి స్థలం. ఈ లుస్త్రా అనేటువంటి స్థలము పౌలు యొక్క మొదటి సువార్త సేవ ప్రయాణమందు సంధించిన స్థలం. పుట్టుకతో పుట్టివాడుగా ఉన్నవాడు స్వస్థత పొందినటువంటి స్థలం. పౌలును బర్నబాను దేవతలుగా చేయు ప్రయత్నం. పౌలు రాళ్ళచే కొట్టబడినటువంటి స్థలం. ఈ లుస్త్రా అనేటువంటి స్థలంలో పౌలు మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ బలహీన పాదములు కలిగినటువంటి, పుట్టినది మొదలుకొని పుట్టివాడై ఎన్నడూ నడవలేనటువంటి ఒక వ్యక్తి ఉంటూ వచ్చినట్లుగా మనం చూస్తాం. పౌలు ఆ వ్యక్తితో మాట్లాడుతూ వచ్చాడు. ఏదో అలా మాట్లాడి వదిలిపెట్టని కొరకుగా ఆ యొక్క సంభాషణ, ఆ సందర్భాన్ని ముగించలేదు. కానీ మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం గమనిస్తే ఆ వృత్తాంతం మనకు కనబడుతుంది. ఈ యొక్క బలహీన పాదములు కలిగినటువంటి ఆ వ్యక్తి మరి ఎంత వయసు కలిగినటువంటి వాడో మనకు కనబడుతున్నది. కానీ అది పుట్టినది మొదలుకొని పుట్టివాడు ఎన్నడూ నడవలేక కూర్చుంటూ ఉండేవాడు. అలా అతడు ఎంతకాలము కూర్చుంటూ వచ్చినాడు మనం బహుశా తన కన తెలియనటువంటి వారికి ఏమి, తోబుట్టులకేమి అది ఎంత భారంగా ఉంటూ వచ్చినాడు మనకు తెలియదు. ప్రభు చేత మరి పుట్టించబడినటువంటి ఒక ఆత్మ బలహీన స్థితిలో ఉండబడినటువంటి స్థితి. పౌలు ఆ వ్యక్తితో మాట్లాడటం అన్నటువంటిది ఆ స్థలంలో మనం చూస్తూ ఉంటాం. పౌలు అతని వైపు చేరి చూచి 14:9 వచనంలో స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం గ్రహించి, చాలా ఆశ్చర్యం. మనం గమనించి నేర్చుకునే పాఠం ఏమిటంటే, ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడడం అన్నటువంటిది ప్రభు మన నోట ఉంచినటువంటి మాటలు, అవి జీవం కలిగినటువంటి మాటలు.
ఆ మాటలు మాట్లాడుతుంటే ఆ వ్యక్తి లోపల విశ్వాసం అనేది ఉంటూ వచ్చినట్లుగా గ్రహిస్తూ వచ్చినాడు పౌలు. ప్రభు బిడ్డలుగా మన సంభాషణ చాలా ప్రశస్తమై ప్రభు ఆధీనంలో ఉన్నప్పుడు మనము మాట్లాడుతూ ఉంటే ఇతరులో విశ్వాసం అనేది కలగడం అనేది మనం చూస్తూ వస్తాం. దేన్ని బట్టి అని అంటే రోమా 10:17 ప్రకారంగా వినుట వలన విశ్వాసం కలుగును. ఆ యొక్క విశ్వాసము క్రీస్తు మాటను బట్టి కలుగునటువంటి మాట మనం చూస్తాం. పౌలు ఈ వ్యక్తితో మాట్లాడుతూ వచ్చినాడంటే తప్పకుండా ఆ వ్యక్తిలో ప్రభు మాటలు పనిచేస్తూ వచ్చినాయి. ఆ వ్యక్తిలో విశ్వాసం ఉండుట అనేటువంటిది పౌలు గ్రహిస్తూ వచ్చినాడు. ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి కార్యం జరుగుట కొరకుగా పౌలు పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తితో అంటున్నాడు, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగిన. ఇది ప్రభువు తన దాసుల ద్వారా జరిగించుకుంటూ వచ్చినటువంటి గొప్ప కార్యం. ఆ రీతిగా ప్రభు యొక్క కార్యమును దేవుడు తన దాసుల ద్వారా జరిగించుకునేటువంటి యొక్క స్థలంలో మనుష్యులు ఇక దేవతలు ఇక్కడికి వచ్చి ఉన్నారని వారికి బర్నబాకు ద్విపతి అని, పౌలుకు హెర్మి అని పేర్లు పెట్టారు. వాళ్ళకు ఉండబడినటువంటి ద్విపతి యొక్క పూజారి ఎడ్డను పూజను ద్వారం తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పించాలని ఉంటొచ్చిన. అయితే పౌలు బర్నబాలు తమ వస్త్రాలు చించుకుంటూ వచ్చిన. ఇదేంటి సంగతి? మేము ఎటువంటి ఘనతలకు అర్హమైనటువంటి వారం కాము, మేము మీలాంటి మనుషులమే అని చెప్పి వారికి ఆ రకమైనటువంటి సన్మానము లేకపోతే పూదండలు వారికి అర్పించి వారిని సన్మానించాలని కోరుకుంటూ వచ్చినటువంటి ఆ పనిని ఆపడం అనేది ఎంతో కష్టముగా ఉంటుంది. వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ వచ్చిన ఆ ప్రకారంగా ప్రభు ఒక గొప్ప కార్యంలో స్థలం చేస్తూ ప్రభు కార్యం జరిగించబడుట అనేటువంటి శత్రువుకు ఇష్టం లేనటువంటి కార్యం, సామాన్యమైనటువంటి కార్యం కాదు. దేవుని కార్యం విరుద్ధమైనటువంటి కార్యము సైతాను కార్యం. ప్రభు ఇంత గొప్ప కార్యం అక్కడ జరిగిస్తూ వచ్చినాడు. కానీ దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు శత్రువు యొక్క కోపానికి, వాని యొక్క ప్రతి విధమైనటువంటి శోధనలకు దేవుని బిడ్డలు గురి కావలసిన పరిస్థితిగా మనం చూస్తూ వస్తాం. దేవుని బిడ్డలు లోకంలో బ్రతుకుతా అన్నటువంటిది ఎలా ఉన్నప్పటికీ కూడా కష్టమే. కారణం ఏమిటంటే లోకము నుండి ప్రభు మనం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి లోకం మనం ద్వేషిస్తూ వస్తుంది. లోకముతో కలిసిపోయి ఉండేటువంటి వారి జీవితం అనేటువంటి వారికి సమస్యగా ఉండదు. కానీ ప్రత్యేకంగా ఉండడము, ప్రభు పని జరిగించడము, దేవుని మార్గములో అనిలేటువంటి వారిని, దేవుని ఎరగనటువంటి వారిని నడిపిస్తూ వచ్చినప్పుడు అది సైతానుకు కలిగేటువంటి భయంకరమైనటువంటి ద్వేషభావం,
మనుషులను రెచ్చగొట్టి ఆ దేవుని ప్రజలైనటువంటి వారిని బాధించేటటువంటి పరిస్థితిగా కూడా మనం చూస్తాం. ఇప్పుడు 19వ వచనం నుంచి మనం గమనిస్తే, అంత్యోక్య నుండి యూదులు వచ్చి జన సమూహములను తాము పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అది చనిపోయి అనుకొని పట్నం వెలుపలికి అతను ఈడ్చి చూస్తుంది. మామూలు విషయం కాదు. ఎంతగా కొట్టారో, చనిపోయినాడు అని అనుకునేంత పరిస్థితి వరకు కొట్టారు. ఇలాంటి బాధలు గుండా ఎన్ని పర్యాయాలు పౌలు వెళ్తూ వచ్చినాడో. తాను కొరింథీ పత్రికలో విషయాలు రాస్తూ, నేను ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని అంటూ, రాళ్ళతో కొట్టబడుతూ వచ్చినానంటాడు. ఇది మనకెందుకు ఇంత గొప్ప పాఠముగా దేవుడు భక్తుల జీవితాన్ని ఒక మాదిరిగా పెట్టాడంటే, మన జీవితంలో ఎదుర్కొనేటువంటి మాటలకే మనం ఎంతగానో చిత్తపడుతూ వస్తాం. ప్రతికూల పరిస్థితులకే మనం ఎంతగానో కృంగిపోవారంగా వస్తాం. కాబట్టి దేవుని ప్రజలుగా మన యొక్క జీవితాన్ని ప్రభు బలపరిచింది ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యుడు అని. ఆ ప్రకారంగా పూర్వముందుల ప్రవక్తలకు ఇలాగూ వారు జరిగిస్తూ వచ్చినారని రాస్తూ ప్రభు పలుకుతూ వచ్చినారు. అలా లుస్త్రలో పౌలు అంత గొప్ప కార్యాన్ని ఆ బలహీన పాదన గల వ్యక్తిని బాగు చేస్తూ వచ్చినప్పుడు, అక్కడ మనుషులు వారికి పూజ చేద్దామని వచ్చినటువంటి ఘనతలతో పాటి రాళ్ళతో కొట్టబెట్టువంటి పరిస్థితి. ఆ రీతిగా ప్రభు తన యొక్క దోషుల జీవితాల్లో తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తా ఉంటాం. కాబట్టి భూమి మీద మన యాత్ర జీవితం అనేటువంటిది ఎంతో మరి శ్రమలతో కూడినటువంటిదిగా, ఎంతో ప్రయాసలతో కూడినటువంటిదిగా ఉన్న జీవితంగా మనం చూస్తా ఉంటాం. కాబట్టి 2వ కొరింథీ 11వ అధ్యాయంలో బెత్తములతో కొట్టబడుతూ వచ్చాను, ఒకసారి రాళ్ళతో కొట్టబడుతూ వచ్చాను మాట్లాడుతూ. కాబట్టి లుస్త్రాలో రాళ్లతో కొట్టబడినటువంటి పౌలు అక్కడితో ఆగిపోలేదు. ఆ సమయానికి తన యొక్క తోటి దేవుని పిలైనటువంటి వారు, మనం గమనిస్తే 14వ అధ్యాయం అపోస్తలుల 20వ వచనంలో, శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాడు. ప్రభు పని తన తుది శ్వాస వరకు ప్రభు తను బలపరచడం అనేది మనం చూస్తాం. ఆ యొక్క లుస్త్రాలో పట్టణంలో ప్రవేశించి సువార్త ప్రకటించి అనేకుల్ని శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనికి అంత్యగా తిరిగి వచ్చి శిష్యుల మనసు దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలని అనేక శ్రమలు అనుభవించి మన దేవుని ప్రవేశించిన వారిని హెచ్చరించింది. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యాత్రా జీవితంలో ఆయన మహిమ కొరకుగా ఆయన కార్యములను మన జీవితం ద్వారా ప్రభు జరిగించుకోవడానికి కొరకు ప్రభు మనల్ని బలపరిచినటువంటి దేవుడు కావచ్చు. కాబట్టి భక్తితో బ్రతక గోరినచో సిద్ధపడు హింసలు పొందాలి. అది మామూలు అనుభవం కాదు.
అందుకోసమనే పౌలు తిమోతికి రాస్తూ ఈ గత చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఆ మాట కూడా చదువుదాము. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ 11వ వచనం. 2వ తిమోతి 3:11 అంతియొకయు ఇకొనియుల అంతియొకయ, నాకు కలిగినట్టి ఈకొనియ, లుస్త్రా ఆయన పట్నం నాకు కలిగినటువంటి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడు నన్ను వెంబడించింది. అట్టి హింసను సహించుని గాని వాటన్నిటిలో ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని మనం చూస్తాం. కాబట్టి పౌలు యొక్క శ్రేష్టమైనటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు తిమోతిని కూడా ఎంతో బలపరిచినట్లుగా ప్రభు చేస్తుంది. మనల్ని కూడా ప్రభు బలపరచడానికి కొరకు ఈ సంఘటనలన్నీ కూడా ప్రభు మన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కాబట్టి మనకున్న నిరుత్సాహం ఏమిటంటే నేను మేలు చేసినా కానీ కీడును పొందడం ఏంటిది అని మనకు ప్రశ్న వస్తుంది. ప్రభు బిడ్డలుగా మనం మేలు చేయడానికి పిలువబడ్డాము. ఆ మాత్రం కాదు, కీడు కూడా అనుభవించడానికి కొరకు పిలువబడ్డాము. ఇది దేవుని యొక్క విధానం. కాబట్టి సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారు హింస పొందుదురు అంటున్నారు. కారణం ఏమిటంటే సత్యానికి అసత్యానికి పొత్తు ఉండదు, విశ్వాసానికి అవిశ్వాసానికి పొత్తు ఉండదు. అందుకోసమని ఎప్పటికీ పోరాటము, వైరము, వ్యతిరేకత, శ్రమ అనేది దేవుని బిడ్డలు అనుభవించినటువంటి వారుగా వస్తున్నారు. కాబట్టి పౌలు జీవితంలో రకరకాలైనటువంటి ఆపదలు ఉండొచ్చు. ఆరణ్యంలో ఆపదలు అన్నారు, అన్య జనుల ద్వారా ఆపదలు అన్నారు, ఆ మాత్రం మీద కపట సోదరుల ద్వారా ఆపదలు అన్నారు. కాబట్టి మన యొక్క నిత్య జీవితంలో దేవుని యొక్క బిడ్డగా మన ఇంటిలో పోరాటములు ఎదుర్కొంటూ వస్తాము, సంఘంలో పోరాటం ఎదుర్కొంటూ వస్తాము, సమాజంలో పోరాటం ఎదుర్కొంటూ వస్తాము. కాబట్టి దేవుని బిడ్డ యొక్క జీవితం ఎప్పటికీ ఒక పోరాటంతో కూడినటువంటి. అందులో పౌలు మాట్లాడుతూ తాను వెళ్ళినటువంటి పరిస్థితిని చెప్పినటువంటి వాడై ఇంకా చెప్పాలి అనేకం ఉన్నాయని చెప్పుచు సంఘముల గురించి చింత నాకుంది అని మాట్లాడుతూ దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరుచుకున్నాడని అంటే కొట్టబడి 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 ఒక మనిషి గట్టి అయిపోయే రకంగా అనిపించినటువంటి పరిస్థితి. అలాగున యాత్రా జీవితంలో ప్రతి విధమైన పరిస్థితిని అనుభవించినటువంటి వారై, అలవాటు పడినటువంటి వారై, ఏ పరిస్థితి అయినా నిలబడడానికి కొరకు ప్రభు వారిని బలపరిచి వాడుకుంటూ వచ్చినటువంటి విధానాలు మనం చూస్తాము. కాబట్టి లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో పౌలు చేస్తూ వచ్చిన కార్యము, పౌలు వెళ్తూ వచ్చినటువంటి భయంకరమైనటువంటి రాళ్ళ దెబ్బల పరిస్థితులు మనం చూస్తాము. ఈ దేవుడు ఏర్పరిచినటువంటి శ్రేష్టమైనటువంటి సేవా జీవితం యొక్క అనుభవం. ప్రభువుకు రాళ్ళతో కొట్టిరంటే వాళ్ళు ఎవరో కారు. ప్రభు ద్వారా స్వస్థత పొందిన వాళ్ళే రాళ్ళు తీసుకొని కొట్టారు. ఆ ప్రకారంగా కొరడా దెబ్బలు, ఆ రీతిగా ప్రభును గురించిన కేకలు, చెలవేయమని అరిష్టొచ్చినటువంటి మాటలు
అటు రీతిగా దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు వెళుతూ వచ్చినటువంటి అవన్నీ కూడా ఆత్మీయంగా మనం బలపరుస్తాం. ఏమి జ్ఞాపకం చేస్తుంది? దేవుని దోషమైనటువంటి వారు అంత భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్తూ వచ్చినప్పుడు నా శ్రమ ఏ పాటిది, నాకున్న కష్టం ఏ పాటిది, వారికి ఉన్నటువంటి విశ్వాస స్థాయిలో నా విశ్వాసం ఎంతటిదని మనం పరీక్షించుకోవడానికి కొరకు ప్రభు ఈ ప్రశస్తమైనటువంటి పాఠములు మనకు నేర్పించేవారుగా ఉంటారు. కాబట్టి ఎప్పటికి కూడా ఆత్మీయ జీవితంలో నాకన్నిటువంటి కష్టమే పెద్దదని ఎప్పుడు అనుకోదు. నాకంటే ముందు ప్రవక్తలు హింసించబడినటువంటి సంగతిని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. వారి శిరచ్ఛేదం చేయబడిన జీవితం, వారి యొక్క జాగరణాలు, వారి యొక్క ఉపవాసాలు, వారు వెళ్తూ వచ్చినటువంటి ఈ రాళ్ళ దెబ్బల అనుభవాలు, బెత్తలతో కొట్టబడినటువంటి అనుభవాలు, ఈ పరిస్థితులన్నీ చూస్తూ వచ్చినట్టు నిజంగా మనము వారి యొక్క విశ్వాసం ఎదుట ఏమాత్రం కూడా ఎన్నదగిన వారము కాము అనే సంగతిని మనం గుర్తించుకున్నటువంటి వారమై నిజముగా ఆ యొక్క అనుభవాలకు మనం అపాత్రులమైనటువంటి సంగతి గుర్తించుకున్న వారమై, ప్రభువా నేను నా యొక్క స్థితిలో నీ కొరకై వెళ్ళినటువంటి ప్రతి పరిస్థితి కూడా నా ఆత్మీయ జీవితాలు అది సరైనటువంటిదే, మేలైందే అని మనం గుర్తించి ప్రభువుకు అప్పగించుకొని ప్రభు కార్యాల కొరకు మనము సాగిపోవాలని ప్రభు కోరుతారు. అలాగున దేవుని మహిమ కొరకు ఉదయకాలం ప్రార్థన మనం వెళ్తాం. ఆయా అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాము. ఆ రీతిగా క్లుప్తంగా ప్రార్థన ప్రయత్నం చేస్తాము. మరి ప్రాముఖ్యమైనటువంటి మేజర్ ఐటమ్స్ మన యొక్క హృదయమును పెట్టుకుంటాము. యెరూషలేము క్షేమము, సార్వత్రిక సంఘక్షేమము, అన్ని జనుల రక్షణ, ఈ దిన సేవ పరిచర్య, దేవుని ప్రజల యొక్క నానా రకమైనటువంటి అక్కర్లు ప్రభు తన చిత్తానుసారంగా తీర్చినట్టుగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తాము. ఆ ప్రకారంగా మనం ప్రార్థనలో వెళ్తాము. ఒకరి వెంట ఒకరు మన ప్రార్థన సమయాన్ని తీసుకొని ఆ ప్రకారం ప్రార్థన చేస్తాం. ఈ రోజు ఎవరు ప్రార్థన చేయడానికి కొరకు అవకాశం దొరకాలి? భాగ్యమ్మ ప్రార్థన చేయొచ్చు కదా. ఓకే, తర్వాత విజయలక్ష్మి ప్రార్థన చేయొచ్చు. ఆ తర్వాత భూషణ కుమారం ప్రార్థన చేయొచ్చు. ఆ మాత్రమే కాదు, లక్ష్మణ్ గారు ప్రార్థన చేయొచ్చు. అలా ఒక నలుగురుగా మనం ప్రార్థన చేస్తూ వస్తాము. సమయాన్ని బట్టి చాందినమ్మ గారు కూడా ప్రార్థన చేయొచ్చు. స్పీడ్గా ప్రార్థన చేద్దాము. అలాగన దినపరిచిన ఎంతట్లో దేవుడు తన మహిమ కొరకుగా నడిపించినట్లుగా మనము ప్రార్థనలో వెళ్తాము, చురుకుగా వెళ్తాము. ఆర్థిక త్వరగా ప్రార్థన చేద్దాం. మహాగండమైన మా ప్రియ తండ్రి, ఉన్నతమైన నామాన్ని పెట్టి ఇదే కాలమందు నీ పాదాల చెంతకు రాగలడానికి మాకు ఇచ్చినటువంటి లేఖన భాగంలో కొరకు ఈ దాసుని మాకు ముందుగా ఉంచి గొప్ప ఉద్యోగంతో మరి ఈ యొక్క దినము కొనసాగించడానికి మీరు చూపించినటువంటి ఈ యొక్క అవకాశంకు వందనాలు. పౌలు పొందినటువంటి తండ్రి శ్రమలు మా జీవితంలో, నా జీవితంలో ఏ పాటివి తండ్రి సద్భక్తితో బ్రతుకువారు హింసింపబడుతారు.
హింస పొందుతురు ప్రభా. ఆ విధంగా ప్రభా మరి పౌలు వలె మేము కూడా తండ్రి మరి సిద్ధపడి ఉండగలటకు, నేను కూడా సిద్ధపడి ఉండగలటకు ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగం కొరకు వందనాలు నా తండ్రి. అనేక హింసలు, అనేక తండ్రి రాళ్లతో కొట్టబడటానికి, వీటన్నిటికీ సిద్ధపడి ఉండడానికి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యం కొరకు వందనాలు నా ప్రియ తండ్రి. మాకు ముందుగా నడుస్తూ ఈరోజంతట్లో నాయన మరి వాక్యం పట్టుకొని నడవడానికి మమ్మల్ని నన్ను సజీవురాలుగా నా తండ్రి నీ యొక్క బిడ్డలతో ఇచ్చిన సహవాసము యాత్ర జీవితం కొరకు హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను నా తండ్రి. మరి ముఖ్యంగా యెరూషలేము క్షేమము మరి కొరకు ప్రార్థించమని చెప్పిన తండ్రి, యెరూషలేము క్షేమం బట్టి వందనాలు. ఈ విధంగా ప్రభా మా సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం, ప్రతి కోరిక కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్నటువంటి పలు విధమైన పరిచర్యల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ విధంగా తండ్రి ఈ దినాలలో కూడా మరి పరిచర్య ఉంటుంది, దానికోసం కూడా నిపుణులు సిద్ధపరిచిన నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా తండ్రి గొప్ప ఉద్యోగంతో ఉత్సాహంతో ఈరోజు యాత్ర కొనసాగడానికి నా తండ్రి పరిచర్య కొనసాగడానికి మీరు చూపిస్తున్న మరి పరిచర్య అంతటి కొరకు హృదయపూర్వక వందనాలు. ఈ విధంగా నా తండ్రి మరి దూర ప్రాంతాల్లో మేము ఎక్కడో చెదిరి ఉంచినప్పటికీ మా ప్రాణాలను చేసి ఏక మనసుతో ఈ లోక యాత్రలో నా తండ్రి మమ్మల్ని ఈ విధంగా ఉంచినందుకు హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను నా ప్రియ రక్షకుడు. ఒకసారి ఈ యొక్క సమయానికి ప్రభావ మరి పలు ప్రాంతాలలో మరి హింసించబడుతున్న దైవ సేవకులు కానీ, విశ్వాసులు కానీ, తండ్రి యవ్వన బిడ్డలు కానీ కనికరించి కృప చూపించండి తండ్రి. మరి మీరే మీ బిడ్డలైనటువంటి వాటికి మరి భద్రతను మరి ఓర్చుకునే శక్తిని అనుగ్రహించి నేను నామానికి మహిమను తెచ్చుకుంటున్నందుకు హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా మరి ముఖ్యంగా ఈ దినాలలో జరుగుతున్నటువంటి ప్రభావం సంఘాలలో హింసలు వీటన్నిటి నుంచి ప్రభావ శత్రువులను కాల్చివేస్తూ మరి శ్రేష్టమైనది మిగిలించడానికి మీరు సిద్ధపరచినందుకు హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను నా ప్రియ తండ్రి. మరి మా పక్షాన యుద్ధము చేసే దేవుడుగా మమ్మల్ని సిద్ధపరుస్తూ మమ్మల్ని మా పక్షాన మీరు ఘనత పొందడానికి ఇష్టపడ్డందుకు హృదయపూర్వక వందనాలు. లోకంలో మమ్మల్ని నా తండ్రి ఏర్పరచుకొని నా తండ్రి మరి మరి మీరు వాడుకుంటున్న విధానం అంతటి కొరకు వందనాలు. ముఖ్యంగా మా ప్రభుత్వము, మా అధికారులు ఈరోజంతా పరిస్థితులు చాలా దేవుడిగా సహాయం చేస్తారని మా సరిహద్దులో మేము ఉంటున్న ప్రాంతాల్లో మమ్మల్ని సాక్షిగా నిలబెట్టుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సింది. ఈ విధంగా నాకు ఇచ్చిన అవకాశంకు వందనం చెల్లించుకుంటూ మా రక్షకుడు యేసునామమున వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. నా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ప్రార్థనలకు జవాబు అనుగ్రహించే ప్రియమైన తండ్రివి, మీ అతి పరిశుద్ధమైన జీవం కలిగిన నామం పేట ఉదయకాలం మంది మీ సన్నిధిలో ప్రార్థన నిజమైన పరిశుద్ధమైన నామం పేట మీ సన్నిధిలో నాకు అనుగ్రహించిన లేఖన భాగములన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి, లుస్త్రాలో ఆయన అపోస్తలుడైన పౌలు తండ్రి ఆయన యొక్క కుంటివాడిని స్వస్థపరచుట, అదేవిధంగా తన జీవితంలో ప్రియమైన ప్రభా మీ యొక్క సువార్తను అందించడానికి అనేకమైన శ్రమలు, హింసలు పొందిన పరిస్థితులన్నిటిని మా ముందుకు తీస్తూ వచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది, అది నీ యొక్క జీవవాక్యం ద్వారా మాత్రమే. అటు విశ్వాసమును తండ్రి పొందుకొని వారమై తండ్రి లోకంలో తండ్రి మా యొక్క ముందున్న భక్తుల యొక్క జీవితాల్లో తండ్రి ఎన్నో శ్రమలు, హింసలు వారు పొందుతూ వచ్చారు. ఈ లోకంలో తండ్రి మా పరిస్థితులన్నీ ఎంతో సుఖవంతంగా మీరు ఉంచుతూ వచ్చారు. అలాంటి శ్రమ, హింసలు తండ్రి మా మధ్య లేవనే తండ్రి నేను ఒప్పుకుంటూ వస్తున్నాను ప్రభా. ఆయనను యథార్థమైన భక్తి జీవితాన్ని జీవించడానికి తండ్రి ప్రత్యేకించి అల్పురాలైన నాలో తండ్రి మీ యొక్క నిత్యజీవంతో కూడిన మాటలు నా హృదయంలో నివాసం చేయడం ద్వారా మీ కొరకు సద్భక్తితో నివసించడానికి కావలసిన కృపను, యోగ్యతను తండ్రి విధేయతను నాకు దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. సద్భక్తితో బ్రతుక గోరువారు హింస పొందుతున్న మాటను
తండ్రి ముందున్న జీవితం అంతట్లో మీ కొరకు జీవించడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం ద్వారా నీ యొక్క జీవాన్ని నాలో మాలో ప్రవహింపజేసి మీ కొరకు యథార్థమైన భక్తి జీవితాన్ని తండ్రి పరిస్థితులు ఏమైనప్పటికీ నా యొక్క విశ్వాసమును కాపాడుకుంటూ నీ వైపు చూస్తూ ముందుంచబడిన విశ్వాస జీవితంలో యాత్రా జీవితంలో ముందుకు సాగిపోవటానికి మీరే కృపను అనుగ్రహిస్తున్నామని సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఇది నా వాక్యాన్ని నా యొక్క ఆత్మీయ జీవితంలో మా అందరి ఆత్మీయ జీవితాల్లో మీరు నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నీరుగట్టి ఫలింపజేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. తన ఇది నా సార్వత్రిక సంఘ పరిచర్య అంతటి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తను ఎక్కడైతే ప్రార్థన కూడికలు, వాక్య పరిచర్య, వ్యక్తిగత పరిచర్య, స్వార్థ పత్రికలు ఇవ్వడం, ఒక చిన్న మాటలను యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించి చెప్పే ప్రతి పరిచర్యను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని అనేక మంది బిడ్డలకు నేను ఆత్మీయమైన జీవాన్ని అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాల కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన ఈ యొక్క విగ్రహ భక్తులు నశించిపోతుండగా ఎక్కువ శాతం ప్రజలను మీరు దర్శిస్తురండి ప్రభా. తన మా యొక్క ప్రజలందరూ ప్రభు రక్షించుకోవటానికి, మా తోటి వారు, మా ఇరుగు పొరుగు వారు, మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సత్య సువార్త అందించబడటానికి, మారుమూల ప్రాంతాలకు సువార్త అందించబడటానికి ఈ యొక్క పరిచర్య అంతటిని దీవిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి ఏదైనా పరిచర్య కొరకు, ఏదైనా నిర్మించబడిన ప్రార్థన కొరకు వందనాలు. సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రగతి నగర్ పరిచర్య కొరకు, అలాగే నిజాంపేట పరిచర్య, హఫీజ్పేట పరిచర్య, కొండాపూర్లో బైబిల్ స్టడీ, ఆల్విన్లో తండ్రి దినం జరిగే చర్చ్ ప్రేయర్ కొరకు ప్రార్థిస్తున్నాము. తండ్రి కుటుంబాలుగా మీ సన్నిధిలో కనబడలాగిన సహాయపడుతురండి. ఆటంకాల అభ్యంతరాలను కొట్టివేస్తురండి. మీకు సన్నిధిలో మేము ప్రార్థించడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మేము పొందుకునే ఆత్మీయమైన భాగాలను పొందుకోవడానికి సహాయపడుతురండి. నిర్లక్ష్య స్వభావించిన మమ్మల్ని తప్పిస్తురండి. ఆలయ నగర పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆలయం పరిచర్య కొరకు, అలాగే మన అంకుల్ రేచు లాంటి వారికి వృద్ధాప్య జీవితంలో తండ్రి అంకుల్ మీరు కనుకరించి కంటి చూపు చక్కగా కనబడటానికి సహాయపడుతురండి. ముందున్న పరిచర్య కొరకు మీద ఆశను సిద్ధపరిచి మా ఆంటీని కనుకరించండి. ప్రతి బలహీనతల్లో కృపలను గ్రహించి స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేస్తున్నాను. బీడిఎల్లో తండ్రి భానూరు బాచుపల్లి బ్రదర్ ఐజక్ గారి కొరకు, అలాగే బాచుపల్లి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ చూపిస్తున్నాండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచూస్తున్నాండి. ముందున్న పరిచర్య అంతటి కొరకు వారు సిద్ధపరచము. బ్రదర్ కుసుమ ముంబైలో వారి జరుగుతున్న పరిచర్య అంతటి కొరకు నా యొక్క సంఘము ఆత్మీయంగా ఎదుగులాగిన ఏదైనా పరిచర్య వారి యొక్క తండ్రి సంఘ పక్షంగా కూడా మీరు నెరవేరుస్తారని ప్రార్థిస్తున్నాను. బ్రదర్ రాజేష్ జ్యోతి వారు చేసిన ముంబైలో చేసిన పరిచర్య అంతటినీ అనేక మంది ఆత్మలకు ఆశీర్వాదకరంగా ఉంచుతున్నామని ప్రార్థిస్తున్నాను. యూత్ రిట్రీట్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి వాతావరణం దయచేస్తారండి. మీ కృప చేత అనేక మంది బిడ్డలు వాటిలో పాలు పొందడానికి సహాయపడుతురండి. దైవశాఖలకు ప్రార్థిస్తున్నంత స్వార్థ విన్న వారందరూ యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా తండ్రి వారు అంగీకరించడానికి, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి వారిని ఒప్పింపజేసి వారి జీవితాలు గొప్ప రక్షణ కార్యం జరిగిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. పరిచర్య అంతటి మీ కరుణాస్థలకు అప్పగిస్తున్నాను తండ్రి. సంగారెడ్డి అనుబంధ సంఘాలు అందరూ దైవజనులు అంకుల్ కొరకు ప్రార్థిస్తున్నాను. శివాడ్డి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి పరిచర్య కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయపడుతురండి నాయన. నీ యొక్క పునరుద్ధాన శక్తిని, బలాన్ని, ఆరోగ్యం దయచేస్తురండి. మీ దాసులకి మీ ఆత్మ చేత, జ్ఞానం చేత దాని యొక్క పరిచర్య అంతటినీ ప్రభా మీ చిత్తానుసారంగా నడిపించడానికి సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. రెహబోతు అనుబంధ సంఘాల పరిచర్య కొరకు, బ్రదర్ హగ్గయ్య కొరకు, ఎస్ఏ సిస్టర్ కొరకు, వారి పరిచర్య ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న వారి అక్కర్ల అవసరాలను మీకు మహిమేషలో తీర్చుము. సేవా పరిచర్య అంతటి కొరకు మీ ఆత్మచేతవాన్ని అభిషేకించి నడిపించి వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. కొండాపూర్లో హఫీజ్పేట పరిచర్య కొరకు, సంఘ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. దైవజనులు మా కొరకు ఏర్పాటు చేసిన, నియమించిన దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సల్మన్ కొరకు, వారి యొక్క పరిచర్య కొరకు, మీ యొక్క పరిచర్య ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ఎరువుని కనికరిస్తురండి. మంచి ఆరోగ్యాలు దయచేస్తురండి. నీ కృప చేత, నీ పునరుద్ధాన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఆయన ముందున్న సేవ పరిచర్య అంతట్లో అనేక మందికి రక్షణార్థంగా వారి పరిచయం దీవించమని, నేను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేస్తురండి తండ్రి. పాప కొరకు ప్రార్థిస్తున్న తన స్టడీస్ని దీవించండి. నీ కృప యందు జ్ఞానమందు బిడ్డ వర్ధిల్లుటకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తండ్రి మా కొరకు నిత్యము వారు చేసిన విజ్ఞాపన ప్రార్థనలు తండ్రి వాటన్నిటి కొరకు కృతజ్ఞతతో సాగిపడి నేను వందనములు, స్తోత్రము, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ విధంగా దిన సార్వత్రిక సంఘ పరిచర్య అంతటిని దీవించండి ప్రభా.
ఆశీర్వదించండి. నిన్నటిది నా పరిచర్య అంతటిపై నీ ఆత్మముద్ర నుంచి అనేక మందికి రక్షణకరంగా ఉంచుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా ప్రియమైన ప్రభా, ఆన్లైన్లో చేరిన ప్రతి కుటుంబము వారి వారి అక్కర్ల అవసరతలు నీవు నమ్మినప్పుడు నీవు కుటుంబం వారు రక్షింపబడుదలని చెప్పిన దయగలిగిన వాగ్దానాన్ని మా అందరి కుటుంబాల పక్షంగా, మా పిల్లల పక్షంగా, యజమానుల పక్షంగా, దాన్ని ఎవరైతే రక్షింపబడలేదో వారందరి పక్షంగా మీరు నెరవేర్చురమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన ప్రభా, విశ్వాసంతో మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ యొక్క దయగలిగిన ప్రతి వాగ్దానాన్ని మా అందరి జీవితాల్లో ప్రభు వ్యక్తిగతంగా నెరవేర్చే దేవుడు. ఆ విధంగా ఎన్నో కార్యాలు మా జీవితాలు చేస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎరిగిన హృదయంతో, తన జీవంతో కూడిన నిరీక్షణతో, విశ్వాసంతో నీ వైపు చూస్తూ ఉండగా దయ చూపిస్తురండి. మా కుటుంబాల్లో రక్షణ లేని వారందరూ రక్షించబడటానికి మీరే సహాయం చేసి నేను నీ వాగ్దానాన్ని నెరవేర్చురమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన ప్రభా, ఇంతవరకు నా కుటుంబంలో చేసిన ప్రతి మేలు ఉపకారముల కొరకు వందనాలు. ఇంటి నిర్మాణం అంతట్లో సహాయపడుతూ వచ్చారు, వందనాలు చెల్లిస్తున్నాను. అనేక ముందు నువ్వు జరిగే పనులన్నింటిలో కూడా దయ చూపించి అక్కర్ల అవసరతలన్నీ తీరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఆటంకాలు పరిస్థితులన్నింటిలో దయ చూపించి నీ కృప చేత నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తన కుటుంబ రక్షణ కొరకు, పిల్లల యొక్క రక్షణ కొరకు, సరిత విజయరాజు కుటుంబాన్ని మీరు ప్రేమించి ఇచ్చిన బాబు కొరకు వందనాలు. నన్ను పరిశుద్ధుల ప్రార్థనలు, దైవజనుల ప్రార్థనలు మీరు అంగీకరించి చేసిన అద్భుతమైన కార్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డను ఎంతవరకు కాపాడుతూ వచ్చారు, వందనాలు. ఇక ముందు కూడా బిడ్డను మీరు దీవించము, ఆశీర్వదించము. మీరు చిన్న నాటి నుండి మీ కొరకు జీవించేవానిగా ఆ బిడ్డపై నీ ఆత్మద నుంచి రమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి వేసవి విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన ఎంతో లేట్ అవుతూ వస్తుంది, మీకు దయ చూపించండి, మీ చిత్తాన్ని నెరవేర్చరమ్మని ప్రార్థిస్తున్నాను. నేను ఫౌండేషన్ తన యొక్క స్టడీస్, తన యొక్క ఆత్మీయమైన జీవితం కొరకు ప్రార్థిస్తున్నాను. రక్షణాంతమైన మారు మనసు ఇచ్చి ఆ బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. కెరీర్, స్టడీస్ అంతటినీ మీరు స్థిరపరుస్తురండి ప్రభా. తన ఉద్యోగ బాధ్యతలు అన్ని విషయాలు దయ చూపించి ప్రతి కీడాపై తప్పిస్తురమ్మని, నమ్మకంగా మిమ్మల్ని సేవించేవాడుగా బాప్తిజంలో సాక్ష్యం కొరకు సిద్ధపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. హెలినా నందభూషణ్ కరుణాస్తలకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రత్యేకించి వారి యొక్క రక్షణ కొరకు, తను ఈ లోకంలో ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవించడానికి నాయన రక్షణార్థమైన మారు మనసు వరకు దయచేస్తారండి. దేవుడిగా, రక్షకుడిగా వారు మిమ్మల్ని ఎరగటానికి వారి జీవితాల కార్యం జరిగించమని, మా యొక్క దేన ప్రార్థనలు బిడ్డల పక్షంగా నెరవేర్చి వారి యొక్క స్టడీస్ని కూడా దీవించమని, నేను నీ కృప యందు, జ్ఞానమందు, మీ దయందు, మనుషుల దయందు బిడ్డలు ఎదుగుటకు సహాయపడుతురమ్మని, పరిచర్య అంతటినీ మిగిలిన సమయాన్ని మేలుకరంగా మా కొరకు చేస్తురమ్మని, తండ్రి లక్ష్మమ్మ గారి కొరకు వందనాలు. ప్రయాణం అంతట్లో తోడైంది, క్షేమాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు, వందనాలు. తిరిగి ప్రభు ఆన్లైన్లో కొనసాగటానికి కానీ చూపిస్తూ వచ్చారు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలు ఉపకారములన్నిటి కొరకు హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకముల తండ్రి, సర్వాధికారమైన దేవ, అనంత జ్ఞానివి, సర్వమును ఎరిగిన దేవుడవు, సర్వసైన్యములకు అధిపతి యెహోవా దేవ, నా దేవుడుగా, నా రాజుగా, నా ప్రభువుగా, నా యజమానుడుగా ఉండి ఇంతవరకు నడిపించిన నీ ప్రేమ అంతటి కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ బట్టి నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ప్రభా నీ పాద సన్నిధికి వచ్చున్నాను ప్రభా. తండ్రి, మహోన్నతమైన మా దేవునికి, మా కార్యం సఫలం చే దేవునికి మొరపెట్టుకుంటున్నాం. మీ కృపాసనం ఎదుకు వచ్చినాం తండ్రి. నాయన ధారాళముగా ప్రవేశం ఇచ్చారు, వందనాలు తండ్రి. నేనే పాటిదాన్ని, ఎన్నిక లేని దాన్ని తండ్రి, నిష్ప్రయోజకురాన్ని ప్రభా. నాయన మరి ఈ లోకంలో ప్రభా నీకు దూరస్తురాలని నన్ను ప్రేమించి ఇంతవరకు ఆదరించిన నీ ప్రేమంతటి కొరకు వందనాలు. ఉదయకాలం తండ్రి, మా కంఠస్వరము, మా ప్రార్థన మీ సన్నిధిలో సిద్ధము చేసి కాచి ఉండునట్లుగా మీరు కృపనిస్తున్నారు. మీకు వందనాలు. మీ బిడ్డలందరినీ కూడా ఆన్లైన్లో కలవటానికి కృప చూపించారు. ఈ సాయంకాల సమయమున ప్రభా దావీదు 7 మార్లు దేవుని ప్రార్థించాడు. మేము కూడా ఎల్లవేళల సమయము, ఏ సమయం ఇచ్చిన ప్రభా సమయంలో నేను స్తుతించేవారిగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. పౌల్ని మా ముందుకు తీసుకొచ్చారు తండ్రి. పౌలు గారి పరిచర్య మీరు మాట్లాడుతూ వచ్చారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారు హింస పొందుదురు అన్న మాట తండ్రి. మరి మీ అందు విశ్వాసం ఉంచటమే కాదు కానీ ప్రభా నీ శ్రమల్లో కూడా మేం పాలు పొందేవారిగా మీరు మాకు అనుగ్రహించారు. ఇటు ధన్యతను శ్రమ వచ్చినప్పుడు తొలగిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కలవరపడకుండా, బాధ వచ్చినప్పుడు తప్పిపోకుండా ప్రభా పరిస్థితుల వైపు చూడక క్రీస్తు యేసునందు చూస్తూ, ప్రత్యక్షతను చూస్తూ, ఆ సిలువలో ప్రభు పడ్డ పాటలు చూస్తూ, మా కొరకు గొప్ప ఇచ్చిన రక్షణ, గొప్ప రక్షణను బట్టి ప్రభు ఎంత శ్రమ పడ్డారో మరి మేము కూడా ఈ చిన్న చిన్న శ్రమల్లో కంగారు పడకుండా నీ వైపు చూస్తే విశ్వాసంలో ముందుకెళ్ళటానికి మీరు మాకు సహాయం చేస్తూరండి ప్రభా. కృప చూపిస్తూరండి, కనికరం చూపిస్తూరండి నాయన. నీ పాదములు పట్టుకుంటున్నాము తండ్రి. ఉదయకాల సమయమున నీ బిడ్డలు
మరి మీ దాసుని బలపరిచి ముందుకు తీసుకొచ్చారు. వాక్యము ఏ పరిస్థితుల్లో అయినా మేము ముందుకు వెళ్ళాలని మాట్లాడుతూ వచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మరి నిన్నటి దిన పరిచర్య అంతట్లో సహాయం చేశారు. సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధుల గురించి ప్రార్థిస్తున్నాం. యెరూషలేము ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యెరూషలేము గురించి ప్రార్థించమన్నారు ప్రభా. తండ్రి మరి ప్రాకారంలో నెమ్మది, నగరంలో క్షేమం ఇస్తా అన్నారు ప్రార్థించినప్పుడు. అవును ప్రభా, అనుదినము ప్రార్థించడానికి కృపనిస్తున్నారు. తండ్రి అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము. సంఘాలని బలపరచండి. దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసుల కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. సంఘాల చుట్టూ విశ్వాసుల కుటుంబాల మధ్యన తండ్రి మా కుటుంబాల మధ్యన సమాధానం దయచేయండి. నెమ్మది అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాను. ముఖ్యంగా ప్రభా తాడేపల్లిగూడెంలో పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య అంతట్లో కూడా నీ మహాకృపను చూపించండి. అక్కడ విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింపచేసి అనేకులు రక్షణ కొరకై నీ పరిశుద్ధాత్మ కార్యము వారిలో జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి. షామీర్పేటలో పరిచయ సువార్త 22 గ్రామాలకు ఇంకా చేరుకోలేదు ప్రభా. మూసి ఉన్న గేట్లు తెరవండి. సువార్తకు ప్రభా వారు వినడానికి, యేసు ప్రేమను వారు వినడానికి ద్వారాలు తెరవండి. కృప చూపించండి. నాయన అనడు లూదియా హృదయం తెరిచారు, జైలర్ హృదయం తెరిచారు. తండ్రి నీ బిడ్డలు వారి విశ్వాసమును బట్టి అనేక మందిని నీ యొక్క సన్నిధానముకు నడిపించారు. అవును ప్రభా, వారి కుటుంబాలని రక్షించుకున్నారు. ఒక్కరు విశ్వాసం ఉంచితే వారి కుటుంబం అంతా రక్షించబడుతుంది. ఒక స్త్రీ విశ్వాసం ఉంచితే తన ఇంటి వారే కాదు, తన ఇంటి చుట్టూ ఉన్నవారు కూడా రక్షింపబడతారని మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అట్టివారిగా మమ్మల్ని కూడా నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి సహాయం చేయండి. అలాగే షామీర్పేటలో క్రైస్తవులు బరియల్ గ్రౌండ్ కోసం, స్థలం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ సొంత సమయంలో బిడ్డలకి ఆ స్థలం ఇప్పించండి. చౌటుపల్లి పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ఎక్కడెక్కడైతే నీ వాక్యం ఎత్తబడిందో తండ్రి, వాక్యము వారిలో ఫలింపచేయండి తండ్రి. క్రీస్తు ప్రేమను వారు తెలుసుకుంటానికి వారి హృదయాలు తెరవండి, వారి కన్నులు తెరవండి, ఆత్మీయ నేత్రములు తెరవండి. నాయనా నీ జనముని చీకటిలో ఉన్నారు, గురిడ్డివారిగా ఉన్నారు ప్రభా, నిన్ను ఎరగని వారిగా ఉన్నారు, కఠినులుగా ఉన్నారు ప్రభా. తండ్రి నీకు దూరస్తులుగా ఉన్నారయ్యా, సమీపస్తులుగా చేసుకోండి. ఒకప్పుడు దూరస్తులుగా ఉన్న మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నావు. ఇప్పుడు మేము వారి గురించి ప్రార్థించాలని మీరు చెప్తున్నారు. మా గురించి తండ్రి ఒకనాడు పరిశుద్ధులు ప్రార్థించారు. ఆ ప్రార్థనలే ఈరోజు మీ సన్నిధిలో కూర్చోండబెట్టిని. మరి మేము ప్రార్థించినప్పుడు తండ్రి, మేము అంతటి వారం కాకపోయినా నీ బిడ్డలం కదా ప్రభా, విశ్వాసంతో ప్రార్థిస్తుండగా తండ్రి మీరు మా ప్రార్థనలు విని అనేకుల్ని రక్షణలోనికి నడిపించండి. నాయన నెమ్మది లేని పరిస్థితులు ఉంటున్నాయి ప్రభా. ఎక్కడ చూసినా కలవరములు, కలతలు ఉంటున్నాయి, యుద్ధాలు ఉంటున్నాయి, దాడులు ఉంటున్నాయి, భూకంపాలు ఉంటున్నాయి, అనారోగ్యాలు ఉంటున్నాయి ప్రభా. తండ్రి క్షామం ఉంటుంది, కరువు ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. అయితే సమయము మీది, ప్రతిదానికో సమయం కలదన్నారు ప్రభా. ఇల్లు కట్టుకుంటున్నారు జనులు, తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకుంటూ వివాహాలు చేసుకుంటూ ఉంటున్నారు. ఇది నోవహు దినముల వలె ఉందని, మీరు రాకడ లోతు దినముల వలె ఉంటుందని మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభా ఈ పరిస్థితులన్నింటిలో మీరు కలగజేసుకొని తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. రక్షణ, మీ బిడ్డలకు రక్షణ దయచేయండి. ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవజనుల కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే పొరుగు దేశాల్లో, ఇజ్రాయెల్లో శాంతి దయచేయండి ప్రభా. అక్కడ నెమ్మది లేదు, సమాధానం లేదు. అయితే మీరే సమాధానం ఇచ్చే దేవుడు. ఇజ్రాయెల్ చుట్టూ నీ భద్రత కాపుదల ఉంచండి. యూదులకు రక్షణ దయచేయండి ప్రభా. చుట్టూ ఉన్న శత్రు దేశాలను మీ స్వాధీనంలో పెట్టుకోండి తండ్రి. నాయన ఇజ్రాయెల్ జనాంగం కూడా ప్రభా వారి జ్ఞానంతో నడవటానికి మీ కృప దయచేయండి. నాయన నెమ్మది ఇవ్వండి. స్టడీస్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. మా బిడ్డల పరీక్షలు నాయన రాశారు, పరీక్షల్లో జయమిచ్చారు, వారికి మంచి పరీక్షల్లో ఉత్తీర్ణులుగా చేశారు. అయితే ప్రభా వారు ఏ కాలేజీల్లో జాయిన్ అవ్వాలి, ఏ యొక్క గ్రూప్ తీసుకోవాలి నాయన, ఈ విషయాల్లో మీరే వారికి జ్ఞానం ఇచ్చి మంచి కాలేజీల్లో వారికి చదవటానికి నాయన మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను. సహోదరి ప్రదీప సారా వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంజనీరింగ్ సీట్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రిన్సీ నీట్ సీట్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రవీణ్ ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకి బైపాస్ సర్జరీ మరి జరుగుతుందని చెప్పారు, కానీ ఇంకా తెలియదు ప్రభా. మీరే ఆ బిడ్డకి ప్రాణం పోశారు. మరి మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబం అంతా రక్షణలోనికి రావడానికి సహాయం చేయండి. అనురాధ కంటి సమస్యతో బాధపడుతుంది. బిడ్డను ముట్టండి, ఆ సమస్య నుండి తప్పించండి. తన జీవితంలో క్రీస్తు చేసిన మేలు జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత గల జీవితంతో ప్రభా రక్షణ పొందుకోవటానికి సహాయం చేయండి. నాయన కృప చూపించండి. నాయన సునీత సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రభా. తన సమస్యలన్నీ మీరు ఎరిగిన దేవుడు. సమస్యలన్నీ భూ సంబంధమైనవి, పరిష్కారములన్నీ పరలోక సంబంధమైనవి. ప్రభువుని అడిగినప్పుడు ఈ సమస్యల నుండి ప్రభు బయటపడవేస్తారు. అయితే మా జీవితాలని దినదినము మేము మార్చుకుంటూ యథార్థంగా, పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు
ప్రభు మా ఎడల గొప్ప కార్యాలు చేస్తారు. తండ్రి మేము పాపులమే, నీచులమే ఒప్పుకుంటున్నాం తండ్రి. ఎన్నిక లేని దాన్ని ప్రభా, ఏ పాటి దాన్నయ్యా తండ్రి. ప్రార్థనలో ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నారు. అయితే నా గొప్పతనం కాదు, నీ ప్రేమ, నీ కరుణ, నీ దయ, నేను అందుకెంత మాత్రము అర్హురాలిని కాదని మీ సన్నిధిలో తండ్రి ఒప్పుకుంటున్నానయ్యా. దయతో జ్ఞాపకం చేసుకున్నావు, వందనాలు. కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వాతి రాజేంద్ర మధ్యన ఆ యొక్క అపోహలు తీసివేసి బిడ్డలను కలపండి, కుటుంబాన్ని కట్టండి క్రీస్తులో ప్రభా. మీ సన్నిధిలో వేడుకుంటున్నాం, దయతో జ్ఞాపకం చేసుకోండి. అలాగే స్వాతి, సుధీర్, వినతిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ కుటుంబం గురించి కూడా అనుదినము ప్రార్థన చేస్తున్నాం. వినతి తన బిడ్డల్ని, యవనస్తులైన బిడ్డలను తీసుకొని ప్రభా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, తన భర్తకు దూరంగా వెళ్ళింది, కానీ అది కరెక్ట్ కాదు ప్రభా. తనకి నాయన సాతాను నుండి విడిపించండి నాయన. మరి ఏది ప్రభువు మాట, ఏది సాతాను మాట, మేము గ్రహించేవారిగా ఉండాలి. అలాగా బిడ్డకి ఆ గ్రహింపునిచ్చి తండ్రి ఇది మంచిది కాదని గుర్తెరిగి ప్రభువు ప్రభువుని బట్టి వెనక్కొచ్చి ప్రభా నాయన ఆ బిడ్డ తన భర్తతో కలిసి ఉండడానికి, వారి మధ్య కలహాలు అపోహలు తీసివేసి ఒకరి తప్పులు ఒకరు మన్నించుకుని మరలా తన కుటుంబాన్ని క్రీస్తులో కట్టుకోవడానికి మీరు సహాయం చేయండి. యవనస్తులైన బిడ్డల చుట్టూ తన చుట్టూ నీ భద్రత కాపుదల ఉంచి ఆ కుటుంబాన్ని తిరిగి మీరు కలపమని వేడుకుంటూ వస్తున్నాను. క్రాంతి స్నేహ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్యలో ఉన్న అపోహలు తీసివేయండి. యేసురత్నం బ్రదర్ మాణిక్యం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాన్ని కూడా క్రీస్తులో కట్టండి. ప్రియా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, తన భర్తతో కలిసి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఇలాగే కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు తండ్రి, భూ సంబంధమైన భూలోకంలో తండ్రి, మరి ఈ లోకంలో మీరు ఈ కుటుంబాలన్నింటినీ మీరు పెట్టారు క్రీస్తు కొరకు నిలబడాలని. అయితే ప్రభా ఇవన్నీ కూడా క్రీస్తు రాకడ సమయంలో నాయన, మీ యొక్క రాకడ సమయంలో వారు ఎత్తబడే గుంపులో ఉండాలి. కాబట్టి తండ్రి ఈ లోకంలో ఎవరు కూడా ఈ కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నం కాకుండా, సాతానుడు ఏ కుటుంబంలో ఎటువంటి శోధన తీసుకురాకుండా, సాతానుడు తీసుకొచ్చే ప్రతి విధమైన శోధనను కూడా మీరు తప్పించి కుటుంబాలని మీరు భద్రపరచమని, బలపరచమని, స్థిరపరచమని నాయన నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. సాల్మన్ బ్రదర్ని, అక్కని పాపని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాల్లో ఉంచి వారి పరిచర్యల్లో మీరు తోడుగా ఉండి నాయన మీ పరలోక జ్ఞానంతో నింపి దైవ చిత్తానుసారమైన పరిచర్య విస్తారంగా జరగడానికి సహాయం చేయండి. కుక్కటిపల్లి నాయన అక్కడ బ్రదర్ మరి పరిచర్య పెట్టి ఉన్నారు, అక్కడ గుడి కూడా ఉందని చెప్తున్నారు ప్రభా. సాతానుడు ఎక్కడ ఆటంకం తీసుకురాకుండా మీరే సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రభు తన కార్యం నెరవేరుస్తారు ప్రార్థిస్తున్నప్పుడు. ప్రభు ఆలకించే దేవుడు, సహాయం చేసే దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచయను మీ యొక్క కృపలో భద్రపరచుకోండి. మందిరం చుట్టూ నాయన, ఆ పరిచర్య చుట్టూ నీ కాపుదల కంచి ఉంచండి నాయన. సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి నన్ను నా బిడ్డని కూడా నాయన, మరి కుటుంబాన్ని మీరు ఎంతవరకు ఆదరించారు. అరుణ్ బాబుకి రక్షణ దయచేయండి. కుటుంబం అంతా సుప్రియ, అరుణ్ బాబు, కీర్తన, కోమలి నీ సన్నిధిలో కనబడాలని ఆశపడుతున్నాను తండ్రి. వారు ఎంత సంపాదించుకున్నా, ఎన్ని ఉన్నా క్రీస్తు లేని జీవితం సున్నా. క్రీస్తు లేకపోతే మా బ్రతుకులు వ్యర్థము, అది నష్టము, అది అపాయము, అది నెమ్మది లేని పరిస్థితి. కాబట్టి తండ్రి నాయన మీరే ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే విజయబాబు, హన్నాని మీరు తండ్రి జ్ఞాపకం చేసుకున్నారు. వారికి ఒక బిడ్డనిచ్చారు, సామ్యుయల్ జూడ్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చిన బిడ్డలు మా బిడ్డలు అంటాం, కానీ మీ బిడ్డలు మీరు మాకు ఇచ్చారు. ఈ బిడ్డల్ని మీ కొరకు మేము పెంచాలని మీరు మాట్లాడుతూ వస్తారు. మేము మంచి ప్రవర్తన కలిగి నడుస్తూ మా బిడ్డలను నడిపించుకోవాలని మీరు మాట్లాడుతున్నారు. అటువంటి జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించండి. మా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. తండ్రి మరి ప్రయాణం అంతట్లో క్షేమం ఇచ్చారు. సంఘమంతా నా గురించి ప్రార్థించింది. బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను అనుకున్నది కాదు, కానీ అంతకంటే ఎక్కువగా నేను అడిగి ఊహించు దానికంటే ప్రభువున్న ప్రయాణంలో నెమ్మదిచ్చి సమాధానంతో నడిపించి ఇంటి వరకు మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మందిరానికి నడిపించారు. మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. నీ బిడ్డలతో ఆన్లైన్లో కలవడానికి కృప చూపించారు. వాయిస్ పోయింది ఫోన్లో. ప్రభా నేను ఎలా ప్రార్థన చేయాలి, సహవాసం ఏది నాకు అని అడిగినప్పుడు మరలా మీరు నాయన మీరు కృప చూపించారు. అందుని బట్టి వందనాలు, మీకు స్తోత్రాలు. ఇదంతా నేనేమాత్రం కూడా ప్రభా యోగ్యత లేని దాన్ని, అర్హత లేని దాన్ని నాయన నన్ను ఇంతగా ప్రేమించావు. ఏ పాటి దాన్నయ్యా, ఎల్లప్పుడూ నీ కృతజ్ఞురాలు తండ్రి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. విజయబాబుని కూడా జ్ఞాపకం చేసుకొని బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఉద్యోగంలో మీరు తోడేయండి. అన్నకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి కాపాడి తండ్రి
మా కుటుంబాన్ని మీ చేతుల్లో పెట్టుకోమని, ఎల్లప్పుడూ నీ పాదముల దగ్గర కనిపెట్టుకొని ఉండేవారిముగా, మెలకువగల జీవితం కలిగి ఉండేవారిముగా, నేనే కాదు, నా కుటుంబమే కాదు, నీ బిడ్డలందరూ కూడా, సంఘాలు, దైవజనులు, పరిశుద్ధుల కుటుంబాలు, విశ్వాసుల కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నెమ్మది, సమాధానం దయచేయమని, కుటుంబ అవసరతల అక్కర్లన్నీ కూడా నీ మహిమైశ్వరంలో తీర్చమని నీకు వందనాలు చెల్లిస్తూ, నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ, ఇచ్చిన సమయమును బట్టి నిన్ను స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ, మా ప్రార్థనలు విన్నారని విశ్వాసంతో నమ్ముచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. జ్యోతమ్మ చేయగలిగితే ఒక 2 నిమిషాలు త్వరగా చేయగలుగుతారా? పాపం వార్త ఉండలేకపోయారు. సరే. ప్రేంగలు యేసయ్య వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఎంతైనా నమ్మలేనిదిగా నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభుగా నేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. పరిశుద్ధుడు నిత్యం దూతలతో పొగడబడుతున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన బలహీన పరిస్థితుల్లో నన్ను బలపరిచే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. కుంగిన లేవనెత్తే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మరి నాయన దయతో నన్ను క్షమించేసయ్యా. సమయానికి రాలేకపోయినా నన్ను క్షమించేసయ్యా. నాయన ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి అంశం కోసం కూడా భారం కలిగి పట్టుదలతో విశ్వాసంతో నమ్మకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంగీకరించి జవాబిచ్చిన నమ్మి స్తుతిస్తున్న ప్రార్థన కూడా నీకు అంగీకారంగా ధూపం వల్ల నైవేద్యంగా నీ పాదాల చెంత చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నేను దినపరిచయంతట్లో కూడా సహాయం చేస్తున్నానికే నీకు వందనాలు. ఈ దినపరిచయంతట్లో మీరు సహాయం చేస్తారు నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా ప్రభా. అలాగే తండ్రి యేసయ్య నమ్మించిన అంశాన్ని బట్టి కూడా వందనాలయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకుని బ్రదర్ రవి మరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. 1 year నుండి కూడా కోమాలో ఉంటున్నాడు ప్రభా. స్వస్థ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తీసుకున్న మెడిసిన్ ద్వారా స్వస్థపరిచే ఆరోగ్యం దయచేయమని అడిగిన ప్రభా. సహాయం చేసండి. తల్లిదండ్రుల విశ్వాసాన్ని మా విశ్వాసాన్ని బలపరచమని అడిగిన ప్రభా. బిడ్డ తండ్రి త్వరగా కోలుకోవడానికి కూడా తండ్రి కోమా నుండి విడిపించమని అడిగిన ప్రభా. సహాయం చేసిన బ్రదర్ ఇమ్మానుయేల్, ఎలిజబెత్, ఇసాక్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకునేనా మరి వీసా విషయంలో కూడా మీరే సహాయం చేస్తారని గొప్ప కార్యం మీరు జరిగిస్తారని నమ్మి ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభా. నాయన మరి బ్రదర్ రంగయ్య బ్రదర్ శైలేష్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి సుజాత సిస్టర్ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన విశ్వాసాన్ని బలపరిచేసే కుటుంబంగా మందిరానికి రావడానికి మీరే సహాయం చేయండి. సహోదరి నాయోమి ఆరోగ్యం స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తల్లిదండ్రుల స్వస్థత కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చండి. సిస్టర్ దుర్గ విషయంలో కూడా మీరే సహాయం చేయండి. తీసుకున్న మెడిసిన్ ఆహార పానీయాలు మీ స్వాధీనం ఉంచుకొని మరి స్వస్థపరిచి రక్షణ కార్యం కూడా ఆయన జరిగించమని అడిగిన ప్రభు. సహాయం చేస్తాండి. గొప్ప దేవానికి వందనాలయ్యా. మరి సహోదరి జయశీలం ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. బ్రదర్ పర్వతాల భూమి సమస్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని స్వస్థపరచమని అడిగిన ప్రభు. సహాయం చేస్తాండి. అలాగే తండ్రి యేసయ్య మరి లక్ష్మి ఆంటీని కూడా క్షేమంగా మరి ఇక్కడికి చేర్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకోమని అడిగిన పాపారావును కూడా మహిమలో తీసుకున్న నీకు వందనలయ్యా. ఆయన కుటుంబాన్ని ఆదరించిన ధైర్యపరచని తండ్రి. లేని లోటు కూడా కుటుంబాన్ని తీరుస్తున్నాం నడిచిన ప్రభు. సహాయం చేస్తాం. మరి ఇంకో సిస్టర్ కూడా జ్ఞాపకం చేసుకునేనా మరి 10వ తారీఖు వరకు తండ్రి మరి నాయన మరి డబ్బులు కట్టాలని విన్నాను తండ్రి. నాయన సిస్టర్ జ్ఞాపకం చేసుకుని ధైర్యపరచని ఆయన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించేసేయా. మరి సమస్య ఎరిగిన దేవుడు తండ్రి. వాటన్నిటి నుండి తప్పించి విడిపించమని అడిగిన ప్రభు. సహాయం చేస్తాను. అంకుల్ గారు జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరోగ్యం దయచేయండి. తన పరిచర్య అంతట్లో కూడా తండ్రి నాయన ఈ పరిశుద్ధ ఆత్మ నింపుమని అక్కర్లన్నీ కూడా మీ నామలు తీరుస్తున్నామని దాసుని బలపరచమని అడిగిన ప్రభు. సహాయం చేస్తాను. ఆంటీ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి. ఆయన పాప చదువులోని స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలను కూడా మీరు సన్ని తోడుగుంచమని అడిగినప్పుడు సహాయం చేసిన ఆన్లైన్ కుటుంబం అంతటిని కూడా పేరు పెట్టి జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చింది. ప్రతి ఒక్కరి అక్కర్లు ఎరిగిన దేవా మీ నామలు తీరుస్తామని అడిగిన ప్రభు. సహాయం చేస్తండి. బ్రదర్ నాయక్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభు. సహాయం చేస్తాండి. అర్చనారెడ్డి సమస్యల కొరకు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షించుకోమని సమస్యలన్నిటిని కూడా తప్పించి విడిపించమని అడిగిన ప్రభు. సహాయం చేస్తూ సునీత సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వాటిని కూడా తప్పించి రక్షించుకోమని అడిగిన ప్రభు. బిడ్డలకు తోడైండి తండ్రి. నేను మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభు. సహాయం చేస్తాండి. క్రైస్తులను అత్యధికంగా హింసిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉత్తర భారతదేశం మణిపూర్ మరియు ఒడిశా కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమైన వాటన్నిటి నుండి తప్పించి విడిపించేసండి. బిడ్డలకు తోడుగా ఉండి ధైర్యపరుస్తూ తండ్రి మీరే సహాయం చేయను. కోల్పోయిన సమస్తాన్ని కూడా తిరిగి ఇచ్చే దేవుడు అయినందుకు నీకు వందనాలు స్తోత్రులయ్యా. యెరూషలేమా నేను ప్రేమించి వారు వర్ధులురన్న వాక్యానికి నీకు వందనాలు. యెరూషలేము క్షేమం కొరకు
నేను యూదుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేస్తుంది. నా కుటుంబంలో మీరు నిన్న దినం తండ్రి మరి వారిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ విషయంలో సహాయం చేసినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకుని ఏమైనా బిడ్డ రక్షించుకొని రక్షణ కార్యం జరిగించండి. వారు కెన్నిటిని కూడా తండ్రి గత 4 రోజులు కూడా మా మధ్య తీసుకొచ్చడానికి వందన ఈ దినం తండ్రి హాస్టల్కి వెళ్తుండగా మీ సన్ని తోడుగుంచిన బిడ్డపై తండ్రి మీకు ఆపదలు ఉంచిన ఎక్కడున్నా తండ్రి మరి నేను చిన్న దాని వల్ల తండ్రి కెన్నిటి కూడా తండ్రి అక్కడ ఆ బిడ్డల మధ్య సాక్షిగా నిలబడటానికి మీరే సహాయం చేయండి. నేను నా ఇంటి వారిని హోంసేయించి వాగ్దానం నెరవేర్చండి. నా తల్లిదండ్రుల సమస్య నుండి విడిపించి తండ్రి గొప్ప దేవుడుగా ఉంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హరిత సమస్య నుండి కూడా విడిపించేసి ఆ భర్త త్రాగు నుండి దూరపరిచేసి ఎంతో తండ్రి దుఃఖంలో ఉంటుంది తండ్రి. ఆ బిడ్డను ఆదరించండి, ధైర్యపరచండి. నైనా తండ్రి లోటును తీర్చమని సహాయం చేయమని నా ప్రార్థన రక్షణకు తీసుకురమ్మని ప్రతి మోకాలు నీ నామములో వంగన ప్రతి నోరు నిన్ను స్తుతించలాగిన మీరే సహాయం చేయమని నా తల్లిదండ్రుల రక్షణ, తోబుటులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బంధువులు, మిత్రులు, స్నేహితులందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని దీనిమంతటి కొరకు సిద్ధపరచని రక్షించే ఆపదల నుండి సహాయం చేయమని నన్ను తగ్గించుకుని ఘనమైన నామం ఇచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని స్తుతించి ప్రార్థించడానికి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సరే ముగించుకుందాము. ప్రేమగల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యాత్రా జీవితంలో మరి యొక్క ఆయుశేషం పొడిగించి జీవంగా నీ వాక్యం ధ్యానించడం కొరకు, అలాగున భక్తులైనటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితులు మేము ధ్యానించడం కొరకు మీరు మాకు నేర్పిస్తూ వస్తున్న ప్రశస్త పాఠాలు ప్రవేశిస్తూ వస్తున్నారు. ప్రభా, భూమి మీద మీ రక్తం ఇచ్చి సంపాదించుకునేటువంటి సంఘంలో నానా భక్తులైనటువంటి వారిని కూడా మీరు రక్షించుకున్నారు. వారి జీవితం దేవుని మహిమ కొరకుగా ఎలాగుంటూ వచ్చిందో మాకు బయలుపరుస్తూ వచ్చిన లేఖన భాగాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పౌలు సువార్త పరిచర్యలో లుస్త్రలో జరిగిస్తూ వచ్చిన కార్యాన్ని మా ముందు వచ్చినావు. బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తితో మాట్లాడాడు. ఆ వ్యక్తికి విశ్వాసం కలుగుతూ వచ్చింది. ఆ ప్రకారంగా తను స్వస్థపరచబడడం అది సైతానుకు కలవరం కలిగిస్తూ వచ్చినటువంటి కార్యముగా పౌలు లుస్త్రాల రాళ్ళతో కొట్టబడి చచ్చిపోయేంతగా పరిస్థితి సంభవిస్తూ వచ్చింది, ఏడుస్తూ వచ్చింది. ఓ ప్రభువా, ఇవన్నీ కూడా మా ఆత్మీయ జీవితానికి మేము వెళ్ళినటువంటి క్రియాపురం పరిస్థితుల్లో మాకెంతో నిలబెట్టేటువంటి మాటలుగా ఉన్నాయి. అలాగనే పౌలు అక్కడ శిష్యులను బలపరిచి మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని స్థిరపరుస్తూ వచ్చినాడు, దృఢపరుస్తూ వచ్చినాడు. ఆ మాటలే మమ్మల్ని కూడా స్థిరపరుస్తున్నాయి, దృఢపరుస్తున్నాయి. కారణం మేము వెళ్ళేటువంటి పరిస్థితులు, ఆయా సమయాలు అవి మా దృష్టికి ఎంతో పెద్దగా అనుకుంటాము. కానీ భక్తులు వెళ్ళేటువంటి చూస్తూ వచ్చినప్పుడు ఇవి ఎంత మాత్రమని ఆదరించబడడానికి కొరకు మీరు నేర్పించినటువంటి అనుభవాల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, ఈ రీతిగా ఈ దినం కూడా లుస్త్రా లాంటి ప్రాంతాన్ని ఏ స్థలాల్లో ప్రభువా మీరు మాకు ఇవ్వగోరుతున్నారో ఆ స్థలాన్ని స్వాస్థ్యంగా దయచేయి ప్రభువా. ఆ కుంటివాడు ఎలా బాగుపడుతూ వచ్చినాడు, ఆధ్యాత్మికత నుంచి అనేకులు బాగుపడితే కొరకు నీ మహిమా కార్యాన్ని జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయగల మా తండ్రి, నీ మహిమ కొరకుగా నీ కార్యమును జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన జీవితం, సమయము, ద్రవ్యం, బలం, తలాంతులు, వరములు అన్ని కూడా ప్రభువా
నీకు మహిమ, మా క్షేమం, అనేక ఆత్మల రక్షణ, సంక్షేమం కొరకు వాడుకొనవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘ సార్వత్రిక సంక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ ప్రకారంగా మా దేవా, అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దిన సేవ పరిచయంతటి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమ కార్యాలు మాలో మా ద్వారా పరిపూర్ణంగా జరిగించుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీ సేవలో భాగముగా ఉదయకాలము ఈ సామాన్య ప్రార్థనలు మేము చేయటానికి కొరకు మీరు మాకు ఇచ్చినటువంటి ఒక సేవలో భాగం కొరకు స్తోత్రాలు. భక్తుల వల్లే మేము అనేక స్థలాలకు ప్రయాణించే స్థితులు లేకపోయినా కనీసం ప్రయాణించే వారి కొరకు, పరిచయం చేయవారి కొరకు ప్రార్థించడమైనా అది మీరు మాకు అనుగ్రహించినటువంటి ఒక అవకాశంగా భావించినటువంటి వారు. అనుదిన ఉదయకాలం లేచి నీ పాల చెంత ప్రార్థించేటటువంటి భాగ్యాన్ని కృపచేతనే మాకు అనుగ్రహించినారు ప్రభువానికి స్తోత్రాలు. అలాగున నీ దాసురాలు శిరోమణి గారిని, ప్రసాద్ గారిని కనికరించి ప్రార్థన కొరకు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు. ప్రార్థన ద్వారా అనేక కార్యాలు చూడడానికి కొరకు కృప అనుగ్రహిస్తూ వచ్చినారు. స్తోత్రం. ప్రార్థించేటటువంటి కుటుంబము, కలిసి జీవించే కుటుంబము కానీ మీరు కృపచేతనే అలాగని మీ దాసురాలు కుటుంబాన్ని, పిల్లల్ని మీరు కాపాడుతూ నడిపిస్తూ వస్తున్నారు ప్రభువానికి స్తోత్రాలు. వారి జీవితంలో పిల్లలు కూడా ప్రభా, ప్రవీణు, దీన వారి కుటుంబం అలాగునే కుటుంబముగా ప్రార్థనలో, వాక్యములో, సేవలో, వారి యొక్క ఉద్యోగములో కట్టబడుట కొరకుగా ప్రభా మీ కృపను చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. భవిష్యత్తు అశ్విని విషయంలో సహాయం చేయండి. డేవిడ్ యొక్క తన కోర్సు అంతట్లో కృపను చూపించండి. నీ కృపలో ఎదిగింప చేయమని ప్రార్థిస్తున్నాం. మీ దోషులకు తల్లిన కొరకు స్తోత్రాలు. తోబుట్టువుల కొరకు వందనములు చెల్లిస్తున్నాం. లోకన కుటుంబం వారి పెళ్లిని మీరు కనికరించి నీ కృపలో వారిని కూడా వదిలించే సాధోక్షాలం మార్తబ రాజు బ్రదర్ స్తోత్రాలు. వారి ఉద్యోగాలను హస్తం తోడుగా వచ్చి వారి పిల్ల యొక్క చదువులు, వారి ఆత్మీయ జీవితంలో వదిలించేయండి. శారా, సూజన్, స్టీఫన్ జ్ఞాపకం చేసుకోండి. అలాగున్న థామస్ బ్రదర్, అనురాధమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గట్టి సమస్యతో ఉంటుండగా మీ కనికరం చూపించి సంపూర్ణంగా స్వస్థపరచుకుని ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభా, సుజాతమ్మ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పాద సన్నిధిలో మానక చేయనటువంటి ప్రార్థనలు తన భర్తతో, రంగయ్య గారితో మాట్లాడినట్లుగా మీ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. కవితకు డెలివరీ నిమిత్తం 27th డేట్ ఇచ్చి ఉంటుండగా మీరు సిద్ధపరచు. నీ మహిమ కొరకై కార్యం జరిగించు. ఆరుతిగా ప్రభా, శైలేందర్ రక్షణ విషయంలోను, ఋతు రాకేష్ రక్షణ విషయంలోను, సోలమోన్ యొక్క ఆత్మీయ ఎదుగుదల విషయంలోను మీ కృపా సహాయాన్ని కోరుతున్నాను. ఆ ప్రకారంగా జయమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. శ్రీనివాస్ బ్రదరు, జయమ్మ వారి కుమారుడు సుల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కుమారుడు PG ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. అన్నిట్లో మీ కృపా సహాయం అనుగ్రహించి చక్కగా రాపించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దోషులు విశ్వాసాన్ని గలపరచండి. వారి కష్టాలను దీవించండి. నీ కొరకు ప్రభా సాక్షులుగా వారి గ్రామంలో వాడుకొని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సుధీర్ బ్రదరు, వినుతమ్మ, బ్లెస్ మెరకలుగా ప్రార్థిస్తున్నాం. వాళ్ళ హృదయాలు కఠినపరుచుకొని నష్టపోకున్నట్లుగా మీరే నీ ఆత్మ ద్వారా
వారిలో కార్యం జరిగించినైనా వారి హృదయాలు కరిగించు ప్రభా. కలిసి కుటుంబంగా జీవించడానికి కొరకుగా మీరు మాత్రమే మాట్లాడి సమకూర్చని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా సహాయం చేయండి. విద్వాసుల పరిచయంలో మీ కృపా సహాయాన్ని కోరు. అలాగున శామీర్పేటలోని ప్రతి గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాను. రవి అనేటువంటి యవనస్తుని అద్భుతం చేసి నీ ఆశ్చర్యమైన కార్యం జరిగించుని ప్రార్థిస్తున్నాను. విద్వాసు తల్లి గారు తోబుట్టు మేనగోళ్ళు వారిని తమ కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. ఫామ్ హౌస్ విషయంలో కూడా జరగాల్సినటువంటి ప్రాసెస్ చక్కగా జరగడానికి కొరకుగా సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, మీ దాసుల ప్రభావం కొరకు ప్రార్థిస్తున్నాను. జీవిత కాలంలో వెళ్ళినటువంటి ప్రతి పరిస్థితిలో నీకంటే ఆది అపోస్తుల కంటే మిన్నైనటువంటి ఎక్కువైనటువంటి పరిస్థితులు వెళ్ళలేదని ఆ మాటలే మీ దాసు ధైర్యంగా స్ఫూర్తిగా నడిపించి ప్రతి విధమైనటువంటి పోరాటంలో కృప ఆ సమృద్ధిగా అనుభవింపచేయండి. కుమారుడు చైతన్య ఆత్మీయంగా భౌతిక సమకూర్చండి. తల్లిగారి ఆరోగ్యమును కనికరించు. తోబుట్టు మధుసిద్ధును వారి విశ్వాసాన్ని గణపరిచి ఆశీర్వదించుకొని మేము ప్రార్థిస్తున్నాం. ఈ దోస్తుల యొక్క పాలకుల్లో ఇల్లు మంచి రేటుకు అమ్మబడినట్టుగా సహాయం చేయండి. అలా మీ దోస్తులు చాంద్రపరుస్తూ కుమారుడు సంతోషి సర్లి మనముడి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి భారములు భరించి వారి ఉద్యోగాలు మీ కొరకు సాక్షిగా వాడుకొని మరి ఒక ఫలం బిడ్డకు ప్రసాదించు. ఆర్థిక కుమార్తె దగ్గర అల్లుడు వారి దగ్గర ఉండడానికి కొరకు మీ దోస్తులకు ఇచ్చిన అవకాశం ఇస్తూ సహవాసాన్ని దీవెనకరంగా చేయండి. అలాగున అఖిల పవన్ వారి యొక్క గృహము ద్వారా జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించండి. మీ దోస్తులను వృద్ధాప్యని హస్తం తోడొచ్చి బలపరచు. అక్కడ ఉన్న విశ్వాసుల యొక్క సమస్యలు గారు ప్రార్థిస్తారు. వీసా ప్రాబ్లమ్స్, ఎలిజబెత్ సిస్టర్, సునీ బ్రదర్, ఐజాక్ బ్రదర్, ఇమాన్ బ్రదర్, యవనస్తులు ఇమాన్ గారు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, నీ మంచితనము నీ మంచి కార్యం వారి పట్ల కనపరుచుకొని మహిమతో మీరు ప్రార్థిస్తున్నాం. ఇలాగ లావణిమూర్తి గారు రాలేకపోయారు. వారి భారములు భరించండి, మంచి ఆరోగ్యంలో ఉంచండి. బంధువులు ప్రభా సుధాకర్ గారి రక్షణ స్వస్థ కొరకు ప్రార్థిస్తున్నాం. లక్ష్మణ్ గారి కొరకు స్తోత్రం. నీ మహాకృప చేత పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి నీ దాసురాల్ని విజయరామ కుమారుని క్షేమంగా ఏసు తీసుకుని వెళ్ళారుస్తూ అక్కడ వెళ్ళిన పిమ్మట ప్రభు ప్రార్థనలో కనెక్ట్ కావడానికి కొరకు మీ దాసులకు ఇచ్చిన కృప కొరకు అనుదిన పరిచర్య ప్రార్థనలో బలపరిచి నీ సంకల్పాలు నెరవేర్చుకొని ఏ ఉద్దేశంతో యుఎస్కి ప్రభు కుమారుడితో కూడా మరి తీసుకుని వెళ్ళారు. అక్కడ గడుపు కాలం అంతా కూడా నీకు మహిమకరంగా మీ దోస్తుల ఆత్మీయ జీవిత క్షేమం కొరకుగా వేరే బలపరిచి వాడుకొని మనం మేము ప్రార్థిస్తున్నాం. వాతావరణ పరిస్థితులు, ఆహార పరిస్థితులు అన్నీ కూడా మీ దోస్తులు సెట్ అవునట్లుగా మీరు సహాయం చేయండి. ఆర్థిక విద్య ఉద్యోగంలోనూ ఆయన మనవడు వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక తండ్రి కుమార్తె సుప్రియ, అరుణ్ బాబు, కీర్తన రక్షణ విషయంలో కార్యం జరిగించారు. మీ దాసు తోబుట్టువులందరి యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. రక్షణ పొందినటువంటి వారు నీ కృపలో ప్రభా మరి సేవలో ఉన్నటువంటి అక్కయ్య వారి కూర్చుని కుమారుడు బంధువులను వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవకడిసిన ఆరోగ్యాన్ని కలిగి సూర్యరావు రక్షణ కొరకు మరొక సూర్యరావు అనుష రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. కార్యం జరిగించి నేను కార్యం జరిగించు. అలాగున్న మీ దోస్తుల స్వర్ణమ కొరకు ప్రవీణ్ కుమార్ బ్రదర్ కొరకు వదనాలు. వారి సంతానం దాని అంకిత యొక్క డిగ్రీ ఎగ్జామ్స్ లో ఫలితాన్ని మీరు నీ చిత్తానుసారం దయచేయమని ప్రణిత యొక్క ఐఎస్ ప్రయాణం కొరకు శుభపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ప్రభు బిడ్డలకు ఎంతో దీవెనకరంగా నీ మయం కొరకు ఆశీర్వాదకరంగా వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. శ్రీపరి స్తోత్రాలు మీ దోషాలు స్తోత్రాలు చాలిస్తాం.
మీ దాసు దిన బాధ్యతలను మీ కృప ఇవ్వండి. మీ దాసుల పరిచయం సహాయం చేయండి. వీళ్ళ నప్తల అభిషేకం ప్రభావ మీ దాసు విశ్వాసములో ఎలాగైతే లోయి విశ్వాసం యూనికి వస్తూ వచ్చిన ఇద్దరు పిల్లల్ని కొరకుగా ప్రభా అటు విశ్వాస స్థాయిలో మీరు పెంచిన మేము ప్రార్థన చేస్తున్న వీళ్ళ చదువులో సహాయం చేయండి. నీ మయం కొరకు పూర్తి ప్రయోజనకరులుగా అవడానికి కొరకుగా మీరు ఆశీర్వదించండి. దాస్తులు వారి బంధువులు ప్రభా మరి తోబుట్టువులు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నారు. వారి యొక్క చదువులు వారి ఉద్యోగాలు తండ్రి పిల్లల యొక్క చదువులు వారి యొక్క ఉద్యోగాలు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నారు. సహాయం చేయండి. స్తోత్రాలు వారి ప్రార్థనలను మీరు ఫలింపచేసి పరిశుద్ధులతో వారు చేయనటువంటి ప్రార్థనలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించి పిల్లల్ని కూడా ప్రభా తండ్రి వలె ప్రార్థించడానికి కొరకు వారి విశ్వాస స్థాయి మీరు పెంచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సుకన్య పిల్లలు సుప్రియ భాస్కర్ పిల్లల్ని ఆ రీతిగా శని వెంకటరమణ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డని నీ కొరకుగా తండ్రి ప్రార్థనాపరులుగా చేయండి. నీ మయం కొరకు వారి ఆత్మీయమైనటువంటి ప్రతి అవసరతను తీర్చుని ఉద్యోగాలు కాదు దయచి ప్రార్థిస్తాం. మీ దాసుల విశ్వాసాన్ని ఫలింపచేయండి. ఆ రీతిగా ప్రభా మరి దర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తాం. ఇలాగ ఉదయిస్తున్న హెన్రీ బ్రదర్ మా ప్రభు ఆ పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దాసుల సేవ కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు అభిషేక్ లీడియా వారి సేవ వారి ఉద్యోగంలో మీ ఆశ్రహస్తం రేచర్ పిఆర్ భవిష్యత్తు విషయంలో సాధించు ప్రియ ప్రభు మీ దాసుతో అన్నయ్య కుటుంబాన్ని విజయశ్రీ కుటుంబం జ్ఞాపకం చేసుకో ప్రభా. వివేక్ భవిష్యత్తును దీవించు. తల్లి గారిని మీరు కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగ నా ప్రియ ప్రభా దాసులు జ్యోతమ్మ సుమేను బ్రదర్స్ స్తోత్రాలు పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. వారిని కెనెత్తు వీళ్ళ చదువులో మీ దాసు ఆరోగ్య విషయంలో తోబుట్టు హరిత రత్నం వారి యొక్క గర్భఫల విషయంలో తల్లిదండ్రులు తోబుట్టు ల్యాండ్ ఇష్యూస్ విషయంలో ప్రభా మీ సహాయం దయచేయండి. మయం కొరకు నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. అలా విజయశ్రీ స్తోత్ర నారదులు వారి డ్యూటీలో మీ హస్తం కాపుదలో తోడుగొచ్చారు. మీ దోస్తుల యొక్క గృహ బాధ్యతల్లో మెండిన కొరకు దయచేయండి. ఆ రీతిగా సరిత మరి మామ చిన్నోడి యొక్క ప్రయాణం కొరకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఫలిభూషణం ఆత్మీయ ఎదుగుదల ప్రభా నీ కృప వాక్యములో ఎదుగుట కొరకు ఆ రీతిగా ప్రభా ఆత్మీయంగా బాప్తిస్మం సిద్ధపడడానికి కొరకు తన ఉద్యోగం భవిష్యత్తును మీ చిత్తానుసారంగా దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి పిల్ల హెలనదుభూషణ జ్ఞాపకం చేసి లేత వయసులోనే నీ మయం కొరకు చక్కటి ప్రభా సాక్షులుగా నీ మహిమార్థమై వారిని ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తాం. చదువులో వదిలి చేయండి. అలాగున ఇంటి నిర్మాణం జరుగుతూ ఉంటుండగా నీ కృపా హస్తం తోడుగా వచ్చు. ప్రతి అవసరత విషయం తీర్చమని మేము ప్రార్థిస్తాం. వారి వారు కూడా రక్షించబడట కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వాతి రాజేంద్ర విషయం చేస్తున్న ప్రార్థన మీరు ఫలింప చేయండి. ఓ ప్రభువా నీ గొప్ప కార్యం జరిగించారు. భూషణ కుమారు రాగలతో వచ్చిన ప్రార్థనకు ఓ ప్రభువా మీ దోస్తులు గంగరాజు గారి రక్షణ ఆర్తిగా కిరణ్ కుమార్ రమ్య మనమడు కొరకు హేమంత్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాను. నీవే నీ ప్రేమ చేత వారిని ఆకర్షించుకో. రక్షణ యొక్క జీవిత అనుభవంలో వారిని నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ఇలాగున ప్రియ ప్రభువా మీ దాసుల భాగ్య రాజు పేరుని జ్ఞాపకం చేసుకో. తండ్రి ప్రజ్ఞ ప్రిన్స్ నన్ను జ్ఞాపకం చేసుకుని భారములు భరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకుని మహిమ సహాయించిన స్తోత్రం చెల్లిస్తూ ఎవరి నిమిత్తం ప్రార్థించే వారిని జ్ఞాపకం చేసుకుని మహిమ
సహాయం చే దినమంతరి సిద్ధపరచు. వృధా అన్నటువంటి పరిస్థితి ఏ విషయంలో కూడా జరగకున్నట్లుగా సహాయం చేయి. నీ ఆత్మ స్వాదులో మమ్మల్ని ఉంచుకొని నీ మహిమ కొరకు నీ కార్యం జరిగించుకొని మహిమ ఘనత ప్రభువును మీకు ఆరోపించుకొని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములను స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.